మధ్య జనాల ఆర్థిక ఆలోచన ధోరణి బాగా మారిపోయింది. జనాలు ఇప్పుడు బ్యాంకుల కన్నా పోస్ట్ ఆఫీసుల వెంట పడుతున్నారు. భద్రతతో పాటు ఎక్కువ వడ్డీ కూడా ఇవి ఇస్తున్నందున, పైగా బ్యాంకులతో పోటీగా సరికొత్త పథకాలు తేవటం వల్ల జనాలు ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో ఆర్థిక పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీస్ పథకాల గురించి కొన్ని ఆసక్తికర వివరాలు ఇలా ఉన్నాయి. వీటిలో మొదటిది కిసాన్ వికాస్ పత్ర పథకం. ప్రస్తుతం 7.5% వడ్డీ రేటును అందిస్తుంది. కనీస పెట్టుబడి 1000 రూపాయలతో కేవీపీ ఖాతాను ప్రారంభించవచ్చు. అలాగే మనం పెట్టే పెట్టుబడిపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. కేవీపీ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టిన మూలధనం 115 నెలల వ్యవధిలో రెట్టింపు అవుతుంది. అంటే దాదాపు 9 సంవత్సరాల 7 నెలలకు మన పెట్టుబడి డబుల్ అవుతుంది. రెండవది పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో ఉంటున్న ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే టైం డిపాజిట్ పథకాన్ని అందిస్తుంది. ఈ పథకం ఈ సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు డిపాజిట్లను అనుమతిస్తుంది. వడ్డీ రేట్లు 6.9% నుంచి 7.5% మధ్య మారుతూ ఉంటాయి. మూడవది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది పోస్ట్ ఆఫీసులో ఉండే మరో పెట్టుబడి ఎంపిక. ఈ పథకంలో ప్రస్తుతం 7.1% వడ్డీ రేటును అందిస్తోంది. పెట్టుబడిదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా 500 నుంచి గరిష్టంగా 1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. పీపీఎఫ్ స్కీమ్ 15 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. గరిష్టంగా 50 సంవత్సరాల వరకు పదవీ కాలాన్ని పెంచుకోవచ్చు. అలాగే ఒకేసారి 5 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంటుంది. నాలుగవది సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న కుమార్తెల కోసం రూపొందించారు. ప్రస్తుతం ఈ స్కీమ్లో 8.2% వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకంలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం 250 నుంచి గరిష్టంగా 1,50,000 డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం 21 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. అలాగే కుమార్తెకు 18 ఏళ్లు వచ్చి వివాహం జరిగితే ఆ సమయంలో ఖాతా మూసివేయవచ్చు.